తెలుగువారి వంటలు ఇవాళ గోబీ మంచూరియా ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. పదార్థాలు మీకు క్యాలీఫ్లవర్ ఇలా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో కడిగి ఇలా పక్కకు పెట్టుకోవాలి. అలా మీకు చిన్న ఇంత సైజ్ పువ్వు అయితే సరిపోతుంది. లేదు మీకు ఒక 20 పీసెస్ టు 30 పీసెస్ తీసి పెట్టుకోండి మంచూరియాకి. తర్వాత మెయిన్గా మీకు కావాల్సింది కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్స్, మైదా మీకు 3 టేబుల్ స్పూన్స్. ఈ రేషియోలో వేసుకోవాలి. 4:3 లైక్ అట్లా వేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఆనియన్ ఇలా సన్నగా తరుక్కోవాలి. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, స్వీట్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, కెచప్ 1 టేబుల్ స్పూన్, నూనె మీకు డీప్ ఫ్రైకి సరిపడా, స్ప్రింగ్ ఆనియన్స్ జస్ట్ గార్నిషింగ్కి, చిల్లీ పౌడర్ మీకు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఆ తర్వాత చిల్లీ సాస్ మీకు 2 టేబుల్ స్పూన్స్. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనము క్యాలీఫ్లవర్లో ముందుగా తీసుకున్న చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దీన్ని ఫస్ట్ మనము మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు అన్నీ తగినంత కాదు, జస్ట్ మ్యారినేషన్కి సరిపడా కొద్దిగా వేసుకోండి. ఆ తర్వాత మీకు ఫుడ్ కలర్ ఆప్షనల్. లెమన్ వచ్చి అంటే మీకు హాఫ్ వచ్చి మీరు గార్నిషింగ్ పెట్టుకోండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కారము, ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ వచ్చి మీకు మంచూరియాకి, ఇది మీరు దీంట్లోకి మ్యారినేషన్కి ఒక హాఫ్ అంటే 2 టేబుల్ స్పూన్లో 1. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మూత మూసి మీరు బాగా కలుపుకొని మ్యారినేట్ చేసిన దాన్ని మూత మూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ముందుగా మైదా వేసుకోవాలి. ఆ తర్వాత కార్న్ఫ్లోర్లో మీరు జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రం పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే మనము ఇది తర్వాత మనం మంచూరియా అంటున్నాం కదా, వెట్ మంచూరియా లాగా చేసుకుంటే ఇది మనం వాటర్లో కలిపి కొద్దిగా జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇంత అది పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా ఉప్పు, బ్యాటర్ లాగా అంటే మనం జస్ట్ లిక్విడ్ లాగా, మీకు ఇది ఫుడ్ కలర్ మీకు ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది ఫుడ్ కలర్, ఇది మామూలుగా మనము ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనము ఉండలు లేకుండా మీకు ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోండి, లేదు అంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని 1 అవర్ ముందు పక్కకు పెట్టుకున్న దాంట్లోకి మనము ఈ బ్యాటర్కి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకున్నాం. మిగతా ఉప్పు మనము ఆనియన్స్కి తర్వాత గ్రేవీకి సరిపడా పెట్టుకుంటున్నాము. ఇందులోకి ఉప్పు వేస్తే, ప్రతి దాంట్లోకి ఉప్పు వేయడం వల్ల మనకు టేస్ట్ కరెక్ట్గా ఫ్లేవర్స్ అన్ని యాడ్ అవుతాయి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని పక్కకు పెట్టుకున్న దాంట్లోకి కలుపుకొని దీన్ని ఇప్పుడు బాగా మనము కలుపుకొని డీప్ ఫ్రైలో ఫ్రై చేసుకోవాలి. మీరు ఇది స్పూన్తో అయినా వేసుకోండి, లేదు జస్ట్ ఇది కోట్ అవ్వాలి. మొత్తం అంతా కోట్ అయ్యేలాగా పక్కకు పెట్టుకోవాలి. ఇలా మనము మ్యారినేట్ చేసి కలిపి పెట్టుకున్న దాన్ని మనము స్పూన్తో అయినా వేసుకోండి, లేకపోతే మనము చేత్తో అయినా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఇప్పుడు దీన్ని మనము డీప్ ఫ్రైలోకి ఫ్రై చేసుకోవాలి. మనం డీప్ ఫ్రై ముందుగా ఆయిల్ కాగిందని ఒకసారి మనం చెక్ చేసుకుంటాము, జస్ట్ చిన్న బిట్ వేసి. సో ఇప్పుడు మనకి ఇది ఆయిల్ కాగింది. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా మనము జస్ట్ డిప్ చేసి ఇలా వేసుకోవడమే. అంతే. బాగా వేగిన తర్వాత మనము తీసి టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. అంటే చాలా సింపుల్గా మీకు ఈ గోబీ ఫ్రై చేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనము ఇది తీసి ఈ కలర్లో రావాలి మీకు, తీసి మనము టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. అలా మిగతావన్నీ కూడా క్యాలీఫ్లవర్లు తీసేసుకోవాలి. చూసారా ఈ కలర్లో, జస్ట్ చూసారా క్రిస్పీగా ఉంది. ఇది ఇలానే మీరు ఆనియన్, ఆ తర్వాత మీరు జస్ట్ గ్రీన్ చిల్లీ లెమన్తో సర్వ్ చేసుకుంటే గోబీ 65 లాగా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వెట్ మంచూరియా చెప్తున్నాను కాబట్టి కొద్దిగా ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు దీన్ని మనము ఇలా మొత్తం ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. మనము ఫ్రై చేసి చూసారా మీకు క్రిస్పీగా, చూడండి సౌండ్ కూడా వస్తుంది, మీకు చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా మీరు కొద్దిగా కారం తక్కువ వేసుకుంటే పిల్లలకి కూడా ఇలానే ఇచ్చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు దీని తర్వాత మనము వెట్ మంచూరియాకి
కావాల్సింది జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దాంట్లోకి మనము ఆనియన్స్, తరిగిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మనము ఆప్షనల్గా క్యాప్సికమ్ తీసుకోవచ్చు. మీకు ఇలా క్యాప్సికమ్ని తరుక్కోవాలి. జస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ దీనికి సరిపడా ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. జస్ట్ దీనికి మనకు ఆనియన్ సరిపడా ఉప్పు, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వేగుతున్న దాంట్లోకి మనం ముందుగా తరుక్కొని పెట్టుకున్న క్యాప్సికమ్, ఇది ఆప్షనల్, మీకు వేసుకుంటా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. జస్ట్ మీకు ఫ్లేవర్ నచ్చి ఒకవేళ మీకు క్యాప్సికమ్ ఒకవేళ మీకు ఓకే అనుకుంటే వేసుకోండి. ఇందులోకి ఇది కొద్దిగా మీకు బాగా ఫ్రై అయిన తర్వాత మనము మిగతా సాసెస్ అన్నీ వేసుకోవాలి. మీకు ఫ్రై అయిన దాంట్లోకి సోయా సాస్, తర్వాత చిల్లీ సాస్, ఆ తర్వాత కెచప్, అన్ని సాసులు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోకి మనము ముందుగా కొద్దిగా కార్న్ఫ్లవర్ మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్న వాటర్ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు సాసెస్ అన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మనం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని కలుపుకున్న దాన్ని ఇలా వేసుకొని జస్ట్ మీరు దాన్ని ఒక్కసారి ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా అంటే మీకు ఆ సాస్ చూసారా, ఇప్పుడు మీకు సాస్ లాగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ముందుగా మనం కాలీఫ్లవర్ వేసుకొని పక్కకు పెట్టుకున్న దాన్ని ఇందులోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్. ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసుకోవడము ఎంతో సింపుల్గా మీకు మంచూరియా, వెట్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇలా కలుపుకొని దీనిపైన మనము స్ప్రింగ్ ఆనియన్స్ సర్వ్ చేసుకొని దీనిపైన కొద్దిగా ఆనియన్స్ సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా మీకు వెట్ మంచూరియా చూసారా, ఎంతో కలర్ఫుల్గా అండ్ వెట్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇలా మీరు బౌల్లో తీసుకొని నిమ్మకాయ ఆనియన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా గోపీ మంచూరియా రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.